హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయతో చేసుకుందాం. కాకరకాయ కారప్పొడి, కాకరకాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలి చూద్దాం. దానికైతే ముందుగా మనం మీడియం సైజు 3 ఇంచుల కాకరకాయలు, మన వేలు సైజు ఉంటే ఆ కాకరకాయలని నిలువుగా సన్నగా కట్ చేసి ఇలా 2 గంటలు ఆరబెట్టేసుకుందామండి. తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి నెల రోజులు అనేది బాగుంటుంది ఈ పచ్చడి, ఈ కారం పొడి అనేది టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే 5 వెల్లుల్లిపాయలు అండి. 5 వెల్లుల్లిపాయలు పూర్తిగా ఇలా తీసేసుకున్నాను. మీడియం సైజు, మీడియం సైజు వెల్లుల్లిపాయలు 5 తీసుకున్నాను. ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకుందాం పొయ్యి మీద. దేంట్లో అయితే కాకరకాయ ముక్కలు వేపాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసేసుకుందామండి. ఇందులోనే మనం ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కాకరకాయ ముక్కలు అనేవి మంచిగా వేగాలి. అండ్ ఈ కాకరకాయ కారపొడి, కాకరకాయ వెల్లుల్లి పచ్చళ్ళలోని మనకి ఎక్కువ టైం పట్టేది ఏమన్నా ఉందంటే ఇది వేపుకోవటం అండి. ముక్కలు వేగడానికి టైం పడుతుంది, మిగతా దేనికి టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇలా ముక్కలు అయితే మొత్తం మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే మనం దగ్గరే ఉండి వేయించుకోవాలి. నేనైతే 2 వాయిలు 3 వాయిలు అయితే వేసేసానండి ముక్కలు మొత్తం పూర్తిగా వేగడానికి. నేనైతే 1.5 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇవి 1.5 కేజీ ఉన్నాయండి కాకరకాయలు. 1.5 కేజీ కాకరకాయలు ఇలా మొత్తం వేపుకొని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇది రెండోసారి వేపుతున్నానండి. ఇది రెండో వాయి వేసేసాను. కాకరకాయ ముక్కలు అనేవి వీటిని కూడా బాగా కలుపుతూ దగ్గరే ఉండి వేయించుకోవాలి. నేను ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇలా మొత్తం మనం కాకరకాయ ముక్కలన్నీ వేయింపుకొని గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం అదే కళాయిలోని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. అలాగే ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేస్తున్నాను. ఇది కారం పొడి చేస్తున్నాను. ఫస్ట్ కారం పొడికి చూపిస్తున్నాను. పల్లీలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఫ్రై అయ్యే వరకు వేయించేసుకుందామండి. ఇలా పల్లీలు ఫ్రై అయిపోయి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని కలిపేసేసుకుందాం. చిందులు పడతాయి, కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి కరివేపాకు వేయగానే. ఇలా ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసేసుకుందాం, చల్లారబెట్టుకుందాం అండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు తీసుకుందాం. చూసారా, చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అవ్వాలి. కాకరకాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. అన్నీ తీసుకోవట్లేదండి, మన కారం పొడికి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుందాము. నేను మొత్తం కారం పొడి అయితే చేయట్లేదు. కొన్ని ముక్కలు కారం పొడి, కొన్ని ముక్కలేమో అలా కలిపేస్తాను డైరెక్ట్గా పచ్చళ్ళలాగాను. ఇలా కావాల్సినన్ని కాకరకాయ ముక్కలు మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక గుప్పెడు పల్లీలు వేసుకుందాం అండి. ఒక పిరికడైతే వేస్తున్నాను పల్లీలు కూడాను. ఇలా ఎన్ని పల్లీలు కావాలో అన్ని పల్లీలు వేసేసుకుందాము. ఇందులోనే మనం ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి. ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. రుచికి సరిపడినంత చూసి వేసుకోండి, తక్కువైనా తర్వాత కలుపుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, కాకరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలా చూసారా, కాస్త ముద్దగానే ఉంటుంది, మరి పౌడర్గా అయితే రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న ఈ కారాన్ని మనం పల్లీలు, కరివేపాకు దాంట్లో వేసి బాగా కలిపేసేసుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా ఉండి కాకరకాయ కారం పొడి రెడీ. ఇప్పుడు మనం ఇదే మిగిలిపోయిన కాకరకాయ ముక్కలతోని కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక ముందుగా అయితే చిటికెడు మెంతులు, 1/2 స్పూన్ మెంతులు అనేవి నేను ఇలా వేయించేసి పెట్టుకున్నాను. జస్ట్ డ్రై రోస్ట్ చేశాను అంతే. వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. మెంతుల్ని అదే మిక్సీ జార్ అండి, నేను ఇందాక మనం ఏదైతే కారపొడి చేసుకున్నామో అదే మిక్సీ జార్లో ఈ మెంతులు వేసేసుకుందాం. అలాగే మిగిలిపోయిన వెల్లుల్లిపాయలన్నీ వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకుందామండి. ఒక గుప్పెడు కారపొళ్ళు వేయంగా మిగిలినవన్నీ ఇందులో వేసేసుకొని 1 స్పూను ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్లు కారం కూడా వేసేసుకుందాం. ఇలా 2 స్పూన్ల కారం, ఇట్లా రుచికి సరిపడినంత మనం ఉప్పు కారం వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. చాలా మంచి వాసన అయితే వస్తుంది వెల్లుల్లి కారం. చూసారా, ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు శుభ్రంగా ఈ ముద్దనంతా తీసేసి మనం కాకరకాయలలో వేసేసుకుందాము.
చూసారా, ఈ వేపిన కాకరకాయలలో ఈ వెల్లుల్లి ముద్ద వేసేసి చేత్తోనే బాగా కలిపేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే కలపాలి. అప్పుడే ఈ వెల్లుల్లి కారం అనేది కాకరకాయ ముక్కలకు బట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకుంటే ఒక నెల రోజులైనా ఉంటుందండి. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.